కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి రోడ్డెక్కారు. తెల్లవారుజామున ఏటీఎం సెంటర్ వద్ద నోట్ల కోసం క్యూ కట్టారు. అక్కడే లైన్లో ఉన్న వారితో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏటీఎంలో నుంచి ఒక్కరిగా ఎంత క్యాష్ వస్తుందో అలా తీశారు. పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరులు వణికిపోతున్నారు. బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించి కమిషన్ పద్ధతిలో డబ్బులను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సోదాల్లో పోలీసులకు కట్టల కొద్దీ నల్లధనం దొరికింది. తాజాగా గుజరాత్ రాజ్కోట్లో 1,15,00,000 రూపాయలు తరలిస్తున్న కారును పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు డబ్బులు ఎవరివి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న కోణంలో విచారణ జరుగుతున్నారు. పెద్ద నోటు నల్ల కుబేరులను భయపెడుతోంది. కట్టలుగా ఉన్న సొమ్మును ఎలాగైనా వైట్ మనీ చేయాలని ఆరాటపడుతున్నారు. అందుకు దారులు అన్వేషిస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా జార్ఖండ్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన సోదాల్లో భారీగా పాత నోట్లు పట్టుపడ్డాయి. నకిలీ 10 రూపాయల నాణ్యాలు చలామణిలో ఉన్నాయనే పుకార్లను నమ్మొద్దని ఆర్బీఐ తెలిపింది. ఎలాంటి నకిలీ నాణ్యాలు మార్కెట్లో చలామణిలో లేవని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నాణ్యాలపై కొందరు ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నారని, వాటిని పట్టించుకోవద్దని ఆర్బీఐ కోరింది. జూలై 2011లో రూపీ చిహ్నాన్ని నాణ్యాలపై ముద్రించామని, ఆ చిహ్నం ఉన్నా లేని నాణ్యాలు కూడా చలామణిలో ఉన్నాయని వెల్లడించింది. ఎక్కువ కాలం చలామణిలో ఉండే విధంగా నాణ్యాలను ముద్రించడం జరుగుతుందని, వివిధ ఆకారాల్లో ఉంటాయని పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ట్విట్టర్లో స్పందించారు. కొత్త కరెన్సీ ఎంత మేర అందుబాటులో ఉందో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పట్టణాల్లోని మార్కెట్ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నోట్ల మార్పిడికి వచ్చే వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ముందుకెళ్లినట్లు అనిపిస్తోందని, రాబోయే పరిణామాలను సరైన రీతిలో అంచనా వేయలేదని తప్పుపట్టారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ తన మిత్రుడు రచయిత సాయి మాధవ్ రాసిన కవితను ట్విట్టర్లో పోస్ట్ చేశారు జనసేనాని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మండిపడుతున్న సమయంలో వీరిద్దరి కలయిక జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కేవలం తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని ఆహ్వానించేందుకు పవన్ కలిశానన్నారు దత్తాత్రేయ. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో కాటమరాయుడు షూటింగ్ లో ఉన్న పవన్ తో దత్తాత్రేయ కాసేపు ముచ్చటించారు. వీరిద్దరి మధ్య పెద్ద నోట్ల రద్దు, రాష్ట్ర రాజకీయాలపైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. భద్రాచలం థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించిన సాంకేతిక అనుమతులు త్వరగా ఇవ్వాలని కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ ని కోరారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఢిల్లీలో 2వ రోజు పర్యటించిన ఆయన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమయ్యారు. కేంద్ర పథకాల నుంచి రాష్ట్రానికి వస్తున్న కేటాయింపులు, సహాయంపై కేంద్ర మంత్రితో చర్చలు జరిపారు. ఇవాళ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఒంగటూరు మండలం గొల్లగూడెం వద్ద 34 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. పోలవరం కుడికాలువ గట్టు మీద 5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుకు కేంద్రం 7.5 కోట్ల రూపాయలను సబ్సిడీగా ఇచ్చింది. గొల్లగూడెం సోలార్ పవర్ ప్లాంట్ లో రోజుకు 24,000 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత మధ్యాహ్నం పోలవరం చేరుకుంటారు. ప్రాజెక్టు పనుల స్థితిగతులను ఆయన పరిశీలిస్తారు. అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈసారి పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. గొల్లగూడెం, పోలవరం 2 చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన తెలంగాణ వికాస సమితి జిల్లా మహాసభలో పాల్గొన్న ఆయన ప్రణాళికాబద్ధంగా హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తామన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ను ఇక్కడికి తీసుకొస్తానన్నారు. ప్రాజెక్టులు కడదామంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని ఆరోపించారు మంత్రి. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనన్న ఆయన తాత్కాలికంగా అభివృద్ధి పనులకు బ్రేక్ పడిందన్నారు. అయితే దీర్ఘకాలంలో దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయన్నారు.